Welcome to my channel. ఉడకబెట్టే వాటర్ ఇందులోనే ఉంటుంది. ఈ వాటర్తోనే ఉడకబెట్టచ్చు. పసుపు వేసి కొంచెం ఆ వాటర్ ఇంకిపోయే వరకు ఇలా ఉడకబెట్టండి, సరిపోతుంది. రొయ్యల కర్రీ తయారు చేసుకోవడానికి 1/4 కిలో రొయ్యలకి పసుపు వేసి ఇలా ఉడకబెట్టి ముందుగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రొయ్యలు వేపుకోవడానికి బాండీ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేద్దాం. నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. నూనె వేడెక్కే వరకు 1/4 కిలో రొయ్యలకి 2 ఆనియన్స్ సరిపోతాయండి, మీడియం సైజు కట్ చేసుకొని ముందుగానే నేను పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 మిర్చి కూడా. టూ ఆనియన్స్ మీడియం సైజు 1/4 కిలో రొయ్యలకి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఆనియన్స్ వేపుకోవాలి. కరివేపాకు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. నూనెలో బాగా ఫ్రై అవుతే పచ్చివాసన పోతే బాగుంటుంది కర్రీ. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకుందాం. చిటికెడు పసుపు, వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, తగినంత, మీకు ఎంత కావాలో అంత. ఇప్పుడు రొయ్యలు యాడ్ చేసుకుందాం. ఒకసారి నూనెలో బాగా మగ్గించుకుందాం. లిడ్ పెడదాం. ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసుకొని తిప్పుకుందామండి, అడుగంట కాకుండా. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఒకసారి మళ్ళీ లిడ్ పెట్టుకుందాం. లిడ్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఆయిల్ పైకి వచ్చిందండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
నూనె అంతా పైకి వచ్చిందండి, అయిపోయింది, ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. గార్నిష్ కోసం కొత్తిమీర.